వీరపాంజన్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, పెద్దలందరికీ నమస్కారం సార్. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, రెండే మాటలు చెప్తా. ఒకటి, అందరూ రైతు వెన్నెముక అంటారు, కానీ ఎంతవరకు న్యాయం? ఎప్పుడో రైతు భరోసా ఇంత ఆలస్యం అవుతాం, ఎప్పుడో అప్పు అవుతాం, వాళ్ళు ఎంత అప్పులు తెచ్చి తీసుకుంటారు. ఆ కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా ఇంకా తేల్లా. చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థులకు కూడా ఎక్కడెక్కడ మీకు తెలవంది ఏంటంటే, మీరందరూ లిక్కర్ మీద మార్టిగేజ్ చేసి డబ్బు చేశారంటారు. నేను మొన్న ఒక డీజీ గారికి ఏదో సీసీ కెమెరాల మీద చెప్తామంటే చలానాలు, ట్రాఫిక్ రూల్స్ లో వచ్చే చలానాలను కూడా మార్టిగేజ్ చేసి డబ్బు తెచ్చారు. అంటే ఇంకా ఏది వదిలిపెట్టల. అట్లాంటిది ఈ పరిస్థితుల్లో ఇవాళ ఇంత కష్టాలు అన్ని డిపార్ట్మెంట్కి ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఇవ్వాలని హెల్త్ డిపార్ట్మెంట్ చెబుతోంది, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు రోడ్స్కి ఇవ్వాలన్నారు, ఇరిగేషన్ వాళ్ళు పాత వర్క్స్ చేసినారు. కానీ మన మనోహర్ గారు సమర్థవంతులు, రైతు కష్టం తెలిసిన ఆయన కాబట్టి ముందుగా రైతులను ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే రైతు కార్యక్రమం ముందు మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి మా మిత్రులు మనోహర్ గారికి, శ్రీనివాస్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, నా తోటి శాసనసభ్యులకి, అధికారులకు, అనధికారులకు, రైతులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు రైతు ధాన్యం తోలిన తర్వాత ఎప్పుడు డబ్బు పడుతుందో తెలియని పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడిన సందర్భం మనం చూసాం. ఆ రాక్షస ప్రభుత్వం నుంచి ఆ ముఖ్యమంత్రి ప్లానింగ్ లేకుండా ఆర్బీకేకి వెళ్తే లారీ తెచ్చుకోమంటాడు, లారీ తెచ్చుకుంటే రైస్ మిల్కి వెళ్తుంది, రైస్ మిల్కి వెళ్తే తడిసిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళమంటాడు, లేకపోతే రైస్ మిల్లర్ 25 వెళ్తే దింపుకుంటానంటాడు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు కాపాడేందుకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో మొట్టమొదటి భాగంగా మరి ఆ రోజు దాదాపుగా అన్ని ధాన్యం తోలిన తర్వాత ఈ రోజు డబ్బులు ఇవ్వకుండా 1674 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి పాత మాజీ ముఖ్యమంత్రి చేతగాని పరిపాలనతో అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. పీపీసీ సెంటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలుసండి మీకు? ధాన్యం అంతా మిల్లర్స్ కొనుక్కున్న తర్వాత తగ్గించి కొనుక్కున్న తర్వాత పీపీసీ సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. కాబట్టి దయతో ఈ రోజు అధికారుల్ని మా మంత్రి గారు కూడా సెలవిస్తూ ఉన్నాం, మీరు తప్పనిసరిగా సార్ మీరు అడ్వాన్స్ గా పీపీసీ సెంటర్లు ఓపెన్ చేసి ఒక రైతుని ఇదివరకున్న డైరెక్షన్ మనం మార్చమని చెప్తా ఉన్నాం. ఏదైతే ఆర్బీకే సెంటర్కి వెళ్తే మీకు ఆయన పర్మిషన్ ఇవ్వాలి, ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత లారీ ఏళ్ళ తెచ్చుకోవాలి. ఆ లారీ తెచ్చుకున్న తర్వాత ఏ మిల్లు కంటే పాలకొల్లో రైస్ మిల్లులో తీసుకెళ్లి ఏలూరులో రాస్తున్నారండి. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. మనం ఇచ్చిన డబ్బుల్లో కూడా కోఆపరేటివ్ సొసైటీ నుంచి మొత్తం రైతుకు చెందకుండా రైతుకు సంబంధించిన డబ్బులన్నీ కూడా పాత గవర్నమెంట్లు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న అధికారులు అందరూ కలిసి తినేశారు తప్ప రైతుకి ఏది చేరలేదు. కాబట్టి ఇది రైతుకు సంబంధించింది. జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మా మంత్రి గారు ఉన్నారు, మీరందరికీ రైతుకి న్యాయం చేయండి. పాత సిస్టాన్ని వచ్చి చెప్పి ఈ రోజు ఎలా అయితే మీరు ఎక్కి 2 నెలల లోపలనే మొన్న కూడా రైతులు అడుగుతున్నారు, సార్ మేము తోలు చాలా రోజులైంది, ఎప్పుడు డబ్బులు వస్తాయంటే మనోహర్ గారికి, కళ్యాణ్ గారికి, మన ముఖ్యమంత్రి గారిని కూడా అడిగితే ఎక్కడో చోట అప్పు తెచ్చైనా సరే డబ్బులు ఇస్తాం తప్ప రైతు ఇబ్బంది పడే పరిస్థితి లేదు మనోహర్ గారు చెప్పడం. 10 రోజులు ఇస్తానని కూడా ఆయన ముందే చెప్పారు. ఆ ప్రకారం మాట నిలబెట్టుకునేందుకు ఎన్ని అవస్థలు పడినైనా సరే ఈ రోజు మా మంత్రి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీ పోరాటం ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా సరే ఈ శాఖ న్యాయం చేయాలంటే రైతును ఆదుకోవాలని చెప్పి మీ చొరవకి పేరు పేరున మీకు ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి రైతులందరూ కూడా ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు, ఈ సమావేశం ఇచ్చే రైతు సోదరులందరూ కూడా మంచి జరగాలని, మంచి జరపాలని ఈ ప్రభుత్వాన్ని, అధికారులని, అనధికారులని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన సోదరిమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి సభాముఖంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతూ తర్వాత శ్రీ చెర్రి బాలరాజు గారు పోలవరం శాసనసభ్యులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకులు మనోహర్ గారికి, అలాగే మా తోటి ఎమ్మెల్యేలకి, అలాగే కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలుసు. పండించిన పంటకి సరైన గిట్టుబాటు లేక, కొన్నటువంటి దానికి సకాలంలో డబ్బులు చెల్లించక అనేక ఇబ్బందులు పెట్టారు. కానీ ఇలాంటి మర్చిపోయాను, ఎంపీ గారికి కూడా
నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రైతుల్ని ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడే విధంగా ఏదైతే పాత బకాయిలు ఉన్నాయో సుమారు 674 కోట్ల రూపాయల్ని ఈరోజు చెక్కుల రూపంలో ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వానికి ముందుగా రైతుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మళ్ళీ సీజన్కి ఇలాంటి పొరపాట్లు జరగకోకుండా తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని రైతులను ఇబ్బంది పెట్టకుండా ముందుకు సాగేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తామని ప్రతి ఒక్క రైతులకి హామీ ఇస్తున్నాం. అలాగే ముఖ్యంగా రైతులు దేశానికి వెన్నెముక అంటారు. ఈరోజు రైతు ఎన్ని విధాలుగా కష్టపడి ఎరువులుగా అప్పు తీసుకొని అలాగే విత్తనాలు అప్పు తీసుకొని పండించిన పంటకి సరైన గిట్టుబాటు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు రైతులకు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తారని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సభను ఉద్దేశించి దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మాచ్యులు మనోహర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా సహచర శాసనసభ్యులకు, ఎంపీ గారికి, అదేవిధంగా వీరపాండ్యన్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ముఖ్యంగా రైతాంగ సోదరులకు, కూటమి నాయకులకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇది ఒక చరిత్ర. ఆరుగాలం వ్యవసాయం చేసి, కౌలు వ్యవసాయం చేసి, అప్పులు తెచ్చి ధాన్యం పండిస్తే మన చిన్నప్పటి నుండి కూడా 15 రోజుల్లో ధాన్యం బకాయిలు మిల్లర్లకు తోలితే కూడా మనకు వచ్చేటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో కౌలు రైతు రోడ్డును పడ్డాడు. వ్యవసాయం చేసేవాడి యొక్క నడ్డి విరగదీయబడింది. అలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ కూటమిని గెలిపించి మీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇది మీ ప్రభుత్వం కాబట్టి, మీ మంత్రి కాబట్టి, మీ ముఖ్యమంత్రి కాబట్టి, మీ ఉప ముఖ్యమంత్రి కాబట్టే ఈనాడు దమ్మున మీ బకాయిలన్నీ కూడా ఒకే రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా పరిపాలన గాడిలోకి తీసుకొచ్చి, చిన్న టైం లేదు మంత్రి గారు, ఒక్క ముక్క చెప్తాను. నేను వ్యవసాయం చేస్తే గత ప్రభుత్వంలో నేను చేసినటువంటి వ్యవసాయాన్ని కూడా నా పేరు మీద నమోదు చేయకోకుండా, నా ధాన్యాన్ని కొనుక్కోకుండా అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగింది. కనీసం నేను పండించిన ధాన్యం ఎక్కడికి అమ్ముకోవాలో నాకు తెలియదు. నేను కోళ్ళకు మేపుకున్నాను నేను. మిల్లర్కు తోలటానికి అవకాశం లేక, ఎందుకంటే నాకు తినే కోళ్ళు ఉన్నాయి కాబట్టి. అలాంటి పరిస్థితి, అలాంటి కక్ష సాధింపు చర్యతో వాళ్ళు నడిచారు. ఎవరిని కూడా మెస్సలు ఇవ్వలేదు. ఇందాక చెప్పారు శ్రీనివాస్ గారు, లారీ కోసం రైతు ఎత్తుక్కోవాలి, మిల్లర్ను బతిమాలుకోవాలి, దింపుకునేటప్పుడు ఇబ్బంది, దింపుకున్న తర్వాత నీది ఇరిగిపోతుందని చెప్పి ఎంత కడతామని చెప్పి బండి దింపుకోకుండా లారీ అక్కడే పెట్టి, ట్రాక్టర్ వెళ్తే ట్రాక్టర్ అక్కడే పెట్టి, రైస్ మిల్లరు ఇటు అధికారులు వేధింపులు ఇంత అంత కాదు. మంత్రి గారు, ఇదంతా శాకంతం మీదే కాబట్టి, మీరు ఒక రైతు బిడ్డగా మీ ఏరియాలో కూడా ఎక్కువ పండించేది ధాన్యమే కాబట్టి ఆ యొక్క సమస్యల్ని ఎక్కడా కూడా ఉత్పన్నం కాకుండా మీరు చూస్తారని మేము భావిస్తున్నాం. చేసి చూపిస్తారు. ఆ సత్వ మీకు ఉంది. గతం వేరు, మనం వేరనే విషయం మరి ఈ రోజున వీరపాండ్యన్ గారికి కూడా నేను ఫోన్ చేసి అడిగా, ఏమంటే ఓళ్ళలోకి వెళ్తుంటే రైతులు బకాయిలు అడుగుతున్నారు, కొద్దిగా తొందరగా మీరు పట్టించుకోండి అని చెప్పి
నేను ఫోన్ చేయడం కూడా జరిగింది రైతు బకాయిల గురించి. మరి ఇంత తొందరగా మన దగ్గర ఆర్థిక పరిస్థితి లేకపోయినప్పటికి కూడా మీరు పురమాయింపు చేసి ఈ రైతులకు ఇచ్చినందుకు, ప్రత్యేకంగా మా జిల్లాకి మొట్టమొదటగా వచ్చి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతమంది రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపినందుకు ప్రత్యేకంగా మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాం. దేశానికి నిజమైన సైనికుడు ఎవరంటే రైతు. నిజమైనటువంటి నిస్వార్థపరుడు రైతు, నిజమైన త్యాగశీలి రైతు. ఆ రైతు లేనిదే పట్టెడన్నం మనకి దొరకదు. ఈ సత్యాన్ని గ్రహించిన జనసేన సేనాధిపతి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మేరా భారత్ మహాన్ అంటూ మోదీ గారు, రైతు క్షేమంగా ఉంటే, రైతు ఆనందంగా ఉంటే, రైతు కళ్ళల్లో ఆనందం ఉంటే, రైతు ఆర్థికంగా బలంగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చని చెప్పి అనుకున్నారు. అందుకే ఈ కూటమి ప్రభుత్వంలో ఒక విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి ఒక మహోన్నత వ్యక్తిని తీసుకుని ఈ పౌర సరఫరాలు, ఆహారం శాఖ మంత్రులుగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని నియమించడం నిజంగా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం. మరి ఈరోజు ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే ఏలూరు ఎమ్మెల్యేల గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలకి, రైతులకి అందరికి కూడా నా నమస్కారాలు. ఇవాళ మినిస్టర్ గారు ఎంత హార్డ్ వర్కింగ్ అంటే, మన ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వస్తే గంట కూడా ఎక్కడ కానీ ఫ్రీగా లేకుండా ఢిల్లీలో అపాయింట్మెంట్లు పెట్టుకుని అందరినీ కలిసి పని చేయించుకుంటుంటే చూస్తే ఆయన డెడికేషన్, వర్క్ మీద ఉండే డెడికేషన్, ఆయనకు ఉండే ఇంట్రెస్ట్ చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. సార్ చాలా ధన్యవాదాలు సార్. ఇవాళ అలాగే మీరు చూస్తే ఇవాళ మినిస్టర్ గారు కూడా రైతు గురించి బాగా తెలుసు. ఇవాళ ఏలూరులో 80% రైతులు ఉన్నారు. రైతుల్లో వరి రైతులు ఉన్నారు. వరి రైతులు ఎప్పుడు కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ధాన్యం కొన్నాక ఆ ధాన్యానికి డబ్బులు రాకపోవడం, అది ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో ఎదురు చూసే రోజులు వాళ్ళవి కూడా. ఇవాళ గవర్నమెంట్లో డబ్బులు ఇంత కష్టంగా ఉన్నా కూడా ఇవాళ మినిస్టర్ గారు వెంటబడి 474 కోట్లు ఓళ్ళు మన రాష్ట్రంలో అంతా కూడా ఇవ్వడానికి ఇది చేస్తారు. దాంట్లో ఏలూరులో 47 కోట్లు ఏలూరు రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఈ అంతా కూడా ఎంతో కష్టపడి ఆయన పట్టుబట్టి ఈ డబ్బులు ఇవ్వడానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇవాళ మీ అందరికీ తెలిపేది ఏంటంటే, ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉండేది. ఎప్పుడు కూడా మన టీడీపీ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఎన్డీ కూటమి అయినా కానివ్వండి, ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. అలాగే ఇవాళ చూస్తే ఈ లాస్ట్ 5 ఏళ్లలో ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు రైతుల్ని. ఎస్పెషలీ వరి రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ధాన్యం కొనేదంతా కూడా గవర్నమెంట్ కాబట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ 47 కోట్లు ఏలూరుకి రావడం ఎంతో సంతోషం. వాళ్ళు కూడా అంత సంతోషంగా ఉన్నారని తెలుపుకుంటున్నాము. సార్ థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ వల్ల అవుతుంది. ఇదంతా కూడా థ్యాంక్ యూ సార్. అలాగే మీ అందరికీ తెలిపేది ఏంటంటే, ఇవాళ ఏలూరులో ఉండే అందరు ఎమ్మెల్యేలు కూడా ఎంతో కష్టపడి ఫస్ట్ చింతమనేని ప్రభాకర్ గారే దీని గురించి ఫోన్ చేసి అడగడం జరిగింది. అంటే రైతుల మీద ఉండే అభిమానమైనా కానీ, ఆయనకుండే ఇదైనా కానీ మా ఎమ్మెల్యేల తరఫున కూడా తెలుస్తుంది. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను కూడా రైతు బిడ్డనే. రైతులకి సాయం చేయడానికే నేను కూడా చాలా కష్టపడుతున్నాము.
అదే రకంగా రైతులకి ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర రావడానికి కష్టపడుతున్నాం. దాంట్లో మాత్రం కంపల్సరీ రైతులకే పెద్దపీట వేస్తామని చెప్పాం. అదే రకంగా రైతులకి పెద్దపీట వేస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక ఇద్దరు రైతులతోటి వారి యొక్క ఆనంద అభిప్రాయాలు తెలియజేసుకుంటాం. శ్రీ బలుసు శ్రీనివాస్ గారు ముండూరు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ఆయన స్టేజ్ మీదకి వచ్చేందుకు దారి ఇవ్వండి సార్ కొద్దిగా. శ్రీనివాస్ గారు. సార్ ఈ సభకు నమస్కారం అండి. మాది పెదవేగి మండలం ముండూరు అండి, దెందూరు నియోజకవర్గం. మేము పుట్టినగాని ధాన్యం పండిస్తున్నాం. ఈ సంవత్సరం అయితే 5 నెలలు అయింది దాళవా ధాన్యం వేసి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు డబ్బులు లేవు. మన గవర్నమెంట్ గెలవంగానే మేము కొంతమంది ప్రభాకర్ గారి దృష్టి తీసుకెళ్ళాం. వెంబటే ఆయన స్పందించి కొంతమంది రైతులు గుప్పించారు. మిగతా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ధాన్యం వేసుకెళ్ళిన తర్వాత మిల్లర్స్ కటింగ్ అని లేకపోతే తేమ శాతం ఎక్కువ ఉందని వాటిని ఆపేసి అక్కడ ఇబ్బంది పెడతాం. లారీకి 25,000 కట్టండి, 20,000 కట్టండి అని ఆపుతాం. మాకు ట్రాన్స్పోర్టు లారీ ఓనర్లో ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉందని వాళ్ళు ఆపేస్తాం. చాలా ఇబ్బందులు గురవుతున్నాం. ఏది ఏమైనా ఇప్పుడు ప్యాడీ ఊడ్చుకునే టైంలో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అది మా దెందులూరు ఎమ్మెల్యే గారు సహకారంతో మా నియోజకవర్గంలో చాలామందికి నెల రోజుల క్రితం వచ్చినాయి. మిగిలిన వాళ్ళకు కూడా అందరికీ ఈ రోజుని సభాముఖంగా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రైతులందరి తరఫున వేది మీద ఉన్న నాయకులందరికీ, కలెక్టర్ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా శ్రీ బొప్పన్ ధర్మారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బొప్పన్ ధర్మారావు గారు సార్ వచ్చారా సార్? ఆయన కొంచెం దయచేసి ఆయనకి చోటు ఇవ్వండి సార్ పైకి రావడానికి. వీరి తర్వాత సార్ ఆయన చోటు ఇవ్వండి సార్ కొంచెం పైకి రావడానికి. అదేవిధంగా తర్వాత వై శ్రీనివాస్ గారు పోతునూరు, ఆయన రెడీగా ఉండాలండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. సార్ మేము ధాన్యం పండిస్తున్నామండి, కానీ అది గత ప్రభుత్వంలో చాలా లేటుగా పేమెంట్ వచ్చింది సార్. ఇప్పుడైతే మేము పండించి 3 నెలలు అవుతుంది సార్, ఇంతవరకు రాలేదండి. మీరు చొరవ చూపి వచ్చినందుకు ముందుగా మీకు పాదాభివందనం చేస్తున్నాం సార్ మా రైతులందరి తరఫున. అదేవిధంగా గత ప్రభుత్వంలో కనీసం వడ్లారు పెట్టుకోవడానికి తార్వాలు కూడా ఇవ్వలేదు సార్. ట్రాన్స్పోర్ట్ రైతులు పురమాయించుకుని మిల్లర్ తీసుకెళ్తే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి రైతుల ఖాతాలో వేస్తున్నాం అంటున్నారు, కానీ కనీసం రైతుకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి రాలేదు సార్. మరి అవి ఎక్కడ ఆగిపోతున్నాయో, ఎలా ఆగి ఏ రూపంగా ఆగుతుందో తెలియదు సార్. కొంచెం దాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అలాగే నేను ధాన్యం పండించి మిల్లుకి వేసుకెళ్తే అక్కడ మీ ఒడ్లు మీరు పండించినవి కాదు, మీ ఈ క్రాప్ చేసినవి కాదు అని చెప్పి వాళ్ళు పెండింగ్ పెడుతున్నారు సార్. దానికి ముందుగా మా ఎమ్మెల్యే గారికే ఫోన్ చేశాను సార్ నేను. ఆయన చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి, మిల్లర్లతోనూ అధికారులతోనూ మాట్లాడి దింపించడం జరిగింది సార్. కానీ మీ ప్రభుత్వం ఏమో తడిసిన ధాన్యాన్ని ఏ రకంగా ఉన్నా సరే కొనమని చెబుతుంది సార్. కానీ మిల్లర్ల దగ్గరికి వెళ్తే ఏదో ఒక వంక పెట్టి మా దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు సార్. ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను సార్. తర్వాత ఎర్నేటి
శ్రీనివాసరావు గారు. ఆయన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన కందిపోయిన సత్యనారాయణ గారు. ఆయన మాట్లాడిన తర్వాత గౌరవ మంత్రివర్యులు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మాది పోతునూరు అండి. మేము గత ప్రభుత్వంలో నేను 8 సంవత్సరాల కంటే వ్యవసాయం చేస్తున్నానండి. నాకు గత ప్రభుత్వంలోని నేను ఎక్కడైనా అప్పు తెచ్చుకున్నా ఏం చేసుకున్నా ఆ టయానికి రూపాయి కట్టేవాడిని అండి. ఈ 5 ఏళ్ళు చాలా ఇబ్బందులు ఏంటో పడ్డాను. ఎందుకంటే మాది చిన్న స్తోమతి, మా తల్లిదండ్రులు లేరు. దానివల్ల నేను ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకొచ్చినా సరే అప్పు కట్టలేని పరిస్థితి. లాస్ట్ టైం నాకు ఏం జరిగిందంటే, నేను 12 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానండి. నేను ఒకళ్ళ దగ్గర 2 లక్షల రూపాయలు బాకీ తీసుకొచ్చాను. నాకు 4 లక్షల రూపాయలు బిల్లు పడాలండి. నేను ఆ బిల్లు కట్టాల్సిన టైం వచ్చినప్పటికీ నాకు అటేపులు పెళ్లి పెట్టుకున్నారండి. పెళ్లి పెట్టుకుని అటేపు ఆడపిల్ల పెళ్ళి అండి. ఆ రోజు నాకేం చేయాలో తెలియలేదు. మన ప్రభుత్వం అప్పటికే వారం 10 రోజులు అధికారంలోకి వచ్చింది. వాళ్ళేమో ఒత్తిడి పెడుతున్నారు, ఆ డబ్బులు కట్టండి, మీరు నాకేం చేస్తారో తెలీదు, ఆ డబ్బులు కట్టండి అని. నాకు ఏం చేయాలో అర్థం అవట్లా. ఎవరిని అడిగినా బిల్లులు పడలా, నా తోటి రైతులకి బిల్లులు పడలా. దేవుడి దయో, మన చంద్రబాబు నాయుడు గారి దయో, పవన్ కళ్యాణ్ గారి దయో, ఆ రాత్రి దేవుణ్ణి ప్రార్థించానండి. నిజంగా దుర్గమ్మ గుడికి వెళ్ళి దండం కూడా పెట్టుకున్నా. తల్లి నాకు ఏదో రకంగా అంటే ఆ రాత్రే 2,40,000 రూపాయలు నాకు బిల్లు పడిందండి. ఆ రోజు దేవుడి దగ్గరికి వెళ్ళానండి. తల్లి నువ్వు నాకు, మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు దయ వల్ల నాకు ఇంత డబ్బులు పడ్డం, నేను ఈ ప్రభుత్వాన్ని నిజంగా నాకు దైవమే సమానం అండి. దైవంతో కొలుస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు మాకు ప్రతి విషయంలో కూడా అండా వెండా ఉంటారండి. అది ఒకటి మాకు చాలా గర్వమైన విషయం అండి. అంటే ఎంతమంది పెద్దల ముందు మాట్లాడాలంటే కొద్దిగా సిగ్గుగా ఉంది. ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు మాకు మట్టిగా ప్రతి విషయంలో కూడా వెన్నంటే ఉంటారండి. అది ఒకటి. రైతుల పట్ల కొద్దిగా మీరు కొత్త సంచులు ఇచ్చే విధంగా కొద్దిగా ఏర్పాటు చేయండి సార్. కానీ రైతుల వల్ల ఏంటంటే చిన్న ఇబ్బంది ఏంటంటే సార్, మిల్లర్స్ సరైన సంచులు ఇవ్వట్లేదండి. అదొక్కటి. రైతుల పట్ల మీరు ఒక్క విషయాన్ని కొద్దిగా మీరు చూడాలి సార్. అందరికీ థ్యాంక్ యూ అండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి. అన్నీ బాగా మాట్లాడారు మీరు. చింతమనేని గారు చూస్తే ధైర్యం అదే వస్తుంది. చాలా ధైర్యంగా మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కందిపోయిన సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. స్టేజ్ని అలంకరించిన అధికారులకు, నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రైతు సోదరిమణులకు కూడా ధన్యవాదాలు. ఇందాక చెప్పినట్టు చింతమనేని ప్రభాకర్ గారు చెప్పినట్టు నేను కూడా 10 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. నాది అలాగే ఈ క్రాప్ లేకుండా 5 ఎకరాలు ఎగ్గొట్టేశారు సార్. దాన్ని నమ్మడానికి మళ్ళీ నేను వాళ్ళని బతిమలాడికి 100 రూపాయలు కమిషన్ ఇచ్చి అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి సార్ అప్పుడు. సార్ అది అలా కాకుండా ఈ క్రాప్ కూడా రాంగులు చేస్తున్నారు సార్ అందరూ. ఈ క్రాప్ కూడా రాంగ్ చేస్తున్నారు సార్ అందరూ. దాన్ని కూడా కొద్దిగా కరెక్షన్ చేయవలసిందిగా కోరుచున్నాను సార్. అలాగే రైతుల గురించి చెప్పాలంటే, రైతు అప్పు తెచ్చుకుని సార్, డబ్బులు అప్పు తెచ్చుకుని ఎరువులకి, విత్తనాలకి, అన్నిటికి అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు సార్. దాని గురించి లేట్ అవుతుంది సార్ డబ్బులు. దాన్ని తొందరగా పడేటట్టు చూడాలని కోరుకుంటున్నాను సార్. అది సార్, మిల్లర్స్ అందరూ బ్యాంక్ గ్యారంటీ అని చెప్పి ధాన్యం అంతా ఓ మిల్లుకే వెళ్తుంది సార్. మనం ఏదన్నా ట్రక్ లోడ్ పెట్టుకుంటే ఆ ధాన్యం లోడ్ మిల్లుకి వెళ్ళేసరికి 2 డేస్ పడుతుంది సార్ ఇక్కడికి రావడానికి. మళ్ళీ దానికి కూడా రైతుల దగ్గర అదనంగా ఛార్జెస్ వసూలు చేస్తున్నారు సార్. అదొకటి సార్. మళ్ళా మేము ధాన్యానికి మీరు 1637 రూపాయలు వేస్తున్నారు సార్ అకౌంట్లో. దానికి అదనంగా కిరాయిలని చెప్పి కూడా వేస్తున్నారు సార్. ఆ డబ్బులు కూడా రైతుకు రావట్లేదు సార్. ఈ 1637 రూపాయలే వస్తుంది సార్. దాన్ని కూడా మధ్యలో పడుతున్నాయి అంటున్నారు, పడతలేదు అంటున్నారు. సొంతంగా కొంతమంది తీసుకుంటున్నారు సార్. అది కూడా రైతుకు కూడా చేరాలని కోరుకుంటున్నాను సార్. ఇది సార్ నేను కోరుకున్నాను. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆయన సునిశ్చితమైనటువంటి దృష్టితో పౌర సరఫరా శాఖామాత్యులుగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వయంగా ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి అక్కడున్నటువంటి లోట్లపాట్లు తెలుసుకుని ప్రజలకి సేవ చేయాలని నిజమైన సేవకుడిగా మన ముందుకు వచ్చారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. వారి యొక్క సందేశాన్ని మనకు అందించవలసిందిగా కోరుతున్నాం.
గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ యాదవ్ గారికి, స్థానిక శాసనసభ్యులు బర్రెడ్డి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి, రోషన్ కుమార్ గారికి, ధర్మరాజు గారికి, బాలరాజు గారికి, బొలిశెట్టి శ్రీను గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు గంటా పద్మశ్రీ గారికి, వేదిక పైన ఉన్న మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ గారు వీరపాండ్యన్ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మా అందరితో పాటు ఇక్కడ అనేక మంది అధికారులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన రైతు సోదరులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ముందుగా నమస్కారాలు. నమస్కారాలతో పాటు మిమ్మల్ని నేను కోరేది ప్రభుత్వం తరఫున క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే మీరు పడిన కష్టాలు, పంట పండించడంలో మీరు ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వైఫల్యాలను కూడా మీరు చూసి ఆ ఇబ్బందిని తట్టుకుని తరతరాలుగా మీరు మన జిల్లాకి మంచి పేరు వచ్చేటట్టు మీరు కష్టపడతానే ఉన్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టేసింది. అంటే ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు. ప్రభుత్వం పైన ఒక భరోసాతో, ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్లి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు, మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయో. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం. గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిశెట్టి శ్రీను గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. లారీలు తీసుకొస్తే 2 రోజుల తర్వాత రమ్మండం, ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ తేమ శాతం ఎక్కువ ఉంది, వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం, నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం. ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు. ఆ సందర్భంగా మా అధికారులు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందా అని ఎదురు చూసాం. కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం. నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు తదనంతరం పాండ్యన్ గారిని ఢిల్లీ పంపించి అక్కడ నాబార్డు అధికారులతోటి ఎన్సిటిసి అధికారులతోటి మాట్లాడి ఏదో విధంగా మనం రుణాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం. మేము కాకినాడ పర్యటనలో ఆ రోజు అక్కడ పీడిఎస్ రైస్ని ఏ విధంగా దారి మళ్లించారో వాటిపైన మేము సమీక్షించుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆ రోజు వరకు బ్యాంకర్లు కూడా మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేవాళ్ళు. కానీ ఆ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం కూడా మానేశారు. వాళ్ళకు కూడా నమ్మకం కలగలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకం ఎంత వెనకబడిపోయాం మన రాష్ట్రం ఆర్థికంగా అనేది చూసి చాలా వరకు వెనకడుగు వేశారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఏ విధంగా ఈ అప్పుల్ని తీర్చాలి? మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా స్టాచ్యుటరీ పేమెంట్లు కొన్ని చేయాలి. అదే నెలలో మేము 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా కట్టాలి. అర్థం కాని పరిస్థితుల్లో కూడా
ధైర్యంగా మేము అందరం కూడా నిర్ణయించుకుని పాండ్యన్ గారిని ఢిల్లీ వెళ్ళమన్నప్పుడు ఆయన అక్కడ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీనిపైన ఫోకస్ పెట్టి త్వరలోనే మనం రైతులకు అందించేటట్టు మీరు చేయండి, దానికి సంబంధించిన దసరాలు మీరు ఇమీడియట్గా మూవ్ చేయమని ఆయన చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమన్వయపరుచుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితిలో కష్టకాలంలో కూడా 1000 కోట్ల రూపాయలు గత నెలలోనే మేము రైతులందరికీ కూడా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మేము చేశాం. 1674 కోట్ల రూపాయల్లో ఈరోజు మిగులు 674 కోట్లు ఒకే రోజున మన రైతాంగానికి అందరికీ ఒక భరోసా కల్పించడానికి కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. అందులో మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 472 కోట్ల రూపాయలు మనం ఈరోజు రైతులందరికీ వాళ్ళ ఖాతాల్లో పడేటట్టు ఏర్పాటు చేశాం. మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను, రైతులు పడుతున్న కష్టాల గురించి రైతుకు పెద్దపీట వేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. కూటమి ప్రభుత్వం ఎంత బలంగా నిర్ణయం తీసుకుందో, ఏ విధంగా మీకోసం నిలబడ్డామో, మీ అందరం కూడా ఈరోజు మీకోసం అండగా నిలబడడానికి కోసమే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం. ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాల్లో మీరు పడిన కష్టాలు సామాన్యమైన విషయం కాదు. నేను ఇది పదే పదే ఎందుకు అంటున్నానంటే నేను చూశాను అనేక సందర్భాల్లో మేము రైతుకు గిట్టుబాటు ధర గురించి, ధాన్యం కొనుగోలు విషయం గురించి జనసేన పార్టీ నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల్లో పర్యటించాం, నిలబడ్డాం. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా నాయకులందరూ కూడా అదే విధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా, ఎందుకంటే డెల్టా ప్రాంతంలో గోదావరి జిల్లాలకు ఉన్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. ఇక్కడే రైతాంగానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందంటే మేమే నమ్మలేకపోయాం. కౌలు రైతుల విషయంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ ప్రాంతంలో మేము చేసింది మీ అందరికీ తెలుసు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతోటి 5 కోట్ల రూపాయలు ఆయన కౌలు రైతులను ఆదుకోవాలి, పాపం ఆత్మహత్య చేసుకున్న రైతులకి మనం ఆదుకోవాలంటే చింతలపూడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలో 42 మంది ఆత్మహత్య చేసుకున్నట్టే మేమే నమ్మలేకపోయాం. ఆత్మహత్య చేసుకున్న ఆ కౌలు రైతు కుటుంబాలకి 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఆ రోజు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం దక్కాలి. ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకే సకాలంలో మనం చెల్లించే విధంగా, బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా, ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాట్లు చేయకుండా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆ రోజు మేము చేసిన మా ఆలోచనని ఈరోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ పంట ద్వారా కానివ్వండి, స్థానికంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం. రైతాంగంలో ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌలుదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ CCRC కార్డ్స్ ఇచ్చేటట్టు, రేపటి రోజున రెవెన్యూ సదస్సులు ఏవైతే ప్రారంభం అవుతున్నాయో ఆ రెవెన్యూ సదస్సుల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా 100% మన రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది. అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని తీర్చుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రైతాంగాన్ని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గతంలో మనం చూసాం ఏ విధంగా దళారులు ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, చివరికి గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఆ మార్పు కోసమే మొన్న మేము ముఖ్యమంత్రి గారికి మేము చేసిన ప్రెజెంటేషన్లో మా శాఖ నుంచి ఒక నిర్ణయం తీసుకుని మాట ఇచ్చాం. అదేంటంటే ఈ రోజుకి మన జనాభా 62% వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం వ్యాపారవేత్తలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి. వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నిజాయితీగా పారదర్శకంగా వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందనకి భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో. అందులో ముఖ్యంగా
మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన సూచన మేరకు మేము కూడా ఇంటర్నల్గా వర్క్ చేసుకుని మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాట ఇస్తున్న ప్రభుత్వం తరఫున 48 గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి. కేవలం 48 గంటల్లోనే. దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం. అదేవిధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు, కనీసం గోతాల విషయంలో, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు. పరికరాల విషయం కూడా నాకు చాలామంది ఆ దృష్టికి తీసుకొచ్చినప్పుడు, గతంలో అంతకుముందు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది రైతులకి తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, టార్పాలిన్లు కూడా మేము చివరికి రైతులకు ఇచ్చేవాళ్ళం ఆ రోజు మార్కెట్ యార్డ్ ద్వారా. అదంతా పూర్తిగా విస్మరించారు, నష్టం కలిగించారు. మరొకసారి వాటిపైన దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి 50% సబ్సిడీ తోటి టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లాల దగ్గరే మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా, అక్కడి నుంచి నేరుగా మిల్లర్ల దగ్గర తీసుకొచ్చే విధంగా మీకు టార్పాలిన్ అందించాలని ఒక నిర్ణయం తీసుకుని టార్పాలిన్ కొనుగోలు విషయంలో కూడా ముందడుగు వేశాం. వీటితో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు కేవలం వ్యాపారవేత్తలకో, బడాబాబులకో, మిల్లర్లకో భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా మన సమాజంలో భాగస్వాములే. ఏ విధంగా మేము కందిపప్పు ధరను తగ్గించగలిగామో అదొక ఉదాహరణ. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా సరే 180 రూపాయలకి కిలో అమ్ముతున్నారు కందిపప్పు. కానీ వాళ్ళందరినీ పిలిచి చర్చించి కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేసి ఒక బాధ్యత మాకు అప్పగించినప్పుడు మీకు కూడా అందులో ప్రధాన పాత్ర ఉంది, దాన్ని మీరు గౌరవించాలని చెప్పి వాళ్ళతో సుదీర్ఘంగా చర్చించినప్పుడు హోల్సేలర్స్ కానివ్వండి, మిల్లర్స్ కానివ్వండి, పెద్ద రీటైలర్స్ కానివ్వండి, దేశవ్యాప్తంగా వాళ్ళు వచ్చి ఆ రోజు ఒప్పుకుని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ రోజున మనం 150 రూపాయలకే మనం కందిపప్పు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మనం సరఫరా చేయగలుగుతున్నాం. ఆ విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం. బియ్యం విషయంలో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను, గతంలో వీళ్ళేదో సెలెక్టివ్గానో ర్యాండమ్గానో చేసామని చెప్పారు. అంటే ధాన్యం కొనుగోలు కోసం మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే మీకు ఒక చీటీ ఇచ్చి, కంప్యూటరే ఇచ్చింది ఈ చీటీ, పలానా చోటకి వెళ్ళి మీరు అక్కడ ఆ పలానా మిల్లోనే మీరు ధాన్యాన్ని తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళు. అది కంప్యూటర్ ఇచ్చిన చీటీ కాదు. అది వైఎస్ఆర్సీపీ నాయకులు దొంగ ప్లాన్ వేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది మిల్లర్లకే ఈ సరుకు చేరే విధంగా వాళ్ళు చేసిన కుట్రది. దాన్ని కూడా బయట పెట్టాం. ఎందుకంటే ఎప్పుడైతే లోతుగా ఆలోచించి కొత్త విధానాలు తీసుకొద్దామని మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నామో అందులో భాగంగా నేను ఈరోజు అది కూడా మీకు మాట ఇస్తున్నాను. మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్లి ఆ ధాన్యాన్ని అప్పజెప్పే విధంగా రాబోయే రోజుల్లో మేము ఆ విషయమైన తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా మీకు నష్టం కలిగించాం, రైతుల్ని కాపాడుకుంటాం. ఆ భరోసా మీకు ఇవ్వడానికి కోసమే ఈ ప్రభుత్వం ఇటువంటి అడుగులు ముందుకేస్తోంది. నిజాయితీగా, పారదర్శకంగా, ఎన్నడూ లేని విధంగా ఇంకో పెద్ద కార్యక్రమం మేము చేపట్టబోతున్నాం. అదేంటంటే పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే 40,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారో మార్చి 31వ తారీఖు కల్లా 2025 మార్చి 31వ తారీఖు కల్లా 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఈ బ్యాంకర్లకు చెల్లించే విధంగా మేము ఇంటర్నల్గా మేము కూడా ఒక బడ్జెట్ అనాలిసిస్ చేసుకుని సిద్ధమయ్యాం. నిజాయితీగా కష్టపడతాం, మీకోసం కష్టపడతాం. ఎక్కడ కూడా ఈ ఖరీఫ్ మాసానికే మీరు చూస్తారు ఎంత తేడా వచ్చిందో ప్రభుత్వంలో. ఏ విధంగా పరిపాలన, మీరు మంచి అభ్యర్థులకు మంచి వ్యక్తుల్ని మీరు గెలిపించినప్పుడు మీకోసం ఎట్లా నిలబడతారో మీరు చూశారు. మీకోసం పోరాడతారు. శాసనసభలో కూడా మొన్న 4 రోజులు శాసనసభలో కూడా ప్రతిరోజు రైతుల విషయం గురించే ప్రస్తావించారు మన గౌరవ సభ్యులందరూ కూడా. మీ పక్షాన్ని నిలబడ్డారు. ఎందుకంటే మీరు ఎదుర్కొన్న కష్టాల గురించి, ఏ విధంగా మీరు
దేశానికి మీరు రక్షణగా నిలబడుతున్నారో, ఏ విధంగా ఇంతమందికి మీరు ఆహార ధాన్యాల ద్వారా మీరు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేటట్టు మీరు చేస్తున్న కష్టాల్ని గుర్తించి ఆ పొరపాటు ఎక్కడ జరగకుండా మీ పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు మన ప్రజాప్రతినిధులు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం, గతంలో ఉన్న పూర్వవైభవాన్ని మన ఆంధ్రప్రదేశ్కి మరొకసారి తీసుకొచ్చే విధంగా కష్టపడదామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. అందుకే నేను మిమ్మల్ని ముందుగానే నేను క్షమించమని కోరాను. ఎందుకంటే 90 రోజులు అయిపోయింది మీకు పేమెంట్ రాక. 90 రోజులు మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఇప్పుడే సోదరుడు చెప్పాడు. ఒక రైతు కనీసం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాక సొమ్ము చేతికి రాకపోతే ఆయన చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఆ రైతుకు భరోసా కల్పించడానికి కోసం ఈ రోజున ఇంత మహత్తర కార్యక్రమం చేపట్టాం. మీ అందరూ కూడా భవిష్యత్తులో ఆ భరోసా నింపుకునే విధంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం నుంచి పొరపాటు జరిగిన భావన మీలో రాకుండా, మా శాఖనే కాకుండా ఈ ప్రభుత్వం మొత్తం కూడా రైతుకి పక్షపాతిగా నిలబడి రైతన్నకి పెద్దపీట వేస్తామని మీకు ఈ సభ ద్వారా మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా దయచేసి మీరందరూ కూడా నమోదు చేసుకోండి. ఈ పంట ద్వారా చేస్తున్న కార్యక్రమాన్ని రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఎవరైతే కౌలు రైతులుగా ఉన్నారో, వాళ్ళకి ఆ CCRC కార్డ్స్ రాలేదో వాళ్ళందరూ కూడా ఈ రైతు సహాయ కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఈ పంట ద్వారా మీరు నమోదు చేసుకుంటే మీకు ఉచితంగా మీకు ఇన్సూరెన్స్ పథకం కూడా రాబోయే ఖరీఫ్ నుంచి ప్రభుత్వమే ఆ కార్యక్రమం చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాం. అది ఇంకా చర్చల్లో ఉంది. కొంతవరకు మీకు వెసులుబాటు కల్పించే విధంగా రైతు నష్టపోకుండా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కోరారు. దానికి అనుకూలంగా వ్యవసాయ శాఖ, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ కలిసి మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రతి రైతుకు కూడా ఎవరైతే నమోదు చేసుకున్నారో ఈ పంట ద్వారా వాళ్ళందరికీ పట్టేదారు పాస్బుక్ల్లో పొరపాటు జరగకుండా కంపెనీల ద్వారా రావాల్సిన ఇన్సూరెన్స్ నిధులు కూడా మీకు ఖచ్చితంగా 100% అందించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. అది కూడా మీ దృష్టికి తీసుకురావాలి. కొత్తగా మనం వేర్ హౌజులు, సైలోస్ అని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. మన మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చారు నాతోటి, మంత్రి గారితో నేను ఆ రోజు మాట్లాడినప్పుడు ఆయన మాట ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన వేర్ హౌజ్, కొత్త వేర్ హౌజ్ ఒకటి, కొత్త వసతులతోటి, కొత్త ఆలోచనలతోటి, సోలార్ పవర్తో పాటు మనం సైలోస్ కూడా ఏర్పాటు చేసుకుని పెద్ద పెద్ద స్టోరేజ్ బిన్లు మనం ఏర్పాటు చేసుకుని రైతాంగానికి అండగా నిలబడి ధాన్యం కొనుగోలు విషయంలో ఈ మాట నేను మీకు ముఖ్యమంత్రి గారి తరఫున చెప్తున్నాను. ఆయన మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం వెనకాడదు. ప్రతి గింజ కొనే విధంగా మీకు ఆ భరోసా నింపే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎంత ఖర్చైనా సరే మాకు ప్రత్యేకంగా ఒక టార్గెట్ అనేది లేదు. సందర్భాన్ని బట్టి, ఆ సీజన్ని బట్టి రైతుకి అండగా నిలబడడానికి కోసం పౌర సరఫరాల శాఖ మన ప్రభుత్వం తరఫున మీకోసం నిలబడుతుందని మరొకసారి మీకు తెలుపుకుంటూ, అద్భుతమైన అవకాశం నన్ను కల్పించి ఈ వేదికలో మనందరం కూడా సమిష్టిగా కూటమి బలం ఏంటో మీరు చూశారు. రాబోయే రోజుల్లో అదేవిధంగా పరిపాలన కూడా ఖచ్చితంగా 100% పేదవాడి కోసం, రైతు కోసం, ప్రతి ఒక్కరిలో భరోసా కల్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. స్పష్టత, ఒక విజన్, ఒక ముందు చూపు. ఎవరు లేవద్దండి దయచేసి, ఇంకా కార్యక్రమం ఉంది. అసలు కార్యక్రమం ఇప్పుడే ఉంది. ఎవరు లేవద్దు దయచేసి కొంచెం కూర్చోండి సార్. ఒక ముందు చూపు, ఒక విజన్, స్పష్టత, ఏం చేయబోతున్నామన్నది ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇచ్చారు గౌరవ మంత్రి గారు. ఇప్పుడు చెక్కు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. నేను పిలిచిన వారు మాత్రమే వేదిక మీదకి రావాలి. దయచేసి మీ అందరికీ కూడా, మా అందరికీ అన్నం పెట్టే మీకు, ఈ రోజున మీకు చక్కగా భోజనం పెట్టే అవకాశం మాకు కలిగింది కాబట్టి ప్రోగ్రాం అయిన తర్వాత వెనకాల లంచ్ ప్యాకెట్స్ రెడీగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా లంచ్ ప్యాకెట్స్ తీసుకువెళ్ళాలి. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, విఐపీస్, అలాగే శాసనసభ్యులందరికీ రెవెన్యూ గెస్ట్ హౌస్లో లంచ్ ఏర్పాటు చేయడమైంది. నవ్ ఐ రిక్వెస్ట్, ఏలూరు జిల్లా నుంచి నేను పిలిచిన వారు మాత్రమే వేదిక మీదకి రావాలి. ఫణీందర్ గారు పోనంగి గ్రామం, బండి రత్నరాజు గారు సొదిమెళ్ళ, పెద్దిపోయిన కాశీ విశ్వనాథం గారు కొత్తూరు, చెరసాని అంజయ్ గారు ఒట్లూరు, పి సాంబశివరావు గారు పెదకడిమి, బలుసు శ్రీనివాస్ గారు ముండూరు, ఏర్నేటి శ్రీనివాస్ పోతునూరు, బొప్పన్ ధర్మారావు గారు
బాపిరాజుగూడెం వీరి వేదిక మీదకి వచ్చి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా చెక్ అందుకోవలసిగా కోరుతున్నాం. ఎవరు లేవద్దండి, ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. తర్వాత మన జాయింట్ కలెక్టర్ శ్రీమతి పి దాత్రిరెడ్డి గారు వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. అయిన తర్వాత అప్పుడు లేద్దాం. గౌరవ మంత్రి గారిని, శాసనసభ్యుల వారిని ఆహ్వానిస్తున్నాం. ఓన్లీ రైతులేనండి, ఓన్లీ రైతులు, ఏలూరు జిల్లా రైతులు మాత్రమే రండి. మిగతా వారెవరు తోసుకుని పైకి రావద్దు. ఈటీవీ కృష్ణ. తర్వాత వి రిక్వెస్ట్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచోవాలి, రెడీగా నుంచోవాలి. రెడ్డి ప్రసాద్ గారు కృష్ణాయపాలెం, జి విజయరాజు గారు రామరాజు గారు జున్నూరు, బొబ్బిశెట్టి రామలింగేశ్వరరావు గారు పెనుమదం గ్రామం, బోడపాటి సత్యనారాయణ గారు కృష్ణాయపాలెం, రెడ్డి రవికుమార్ గారు కృష్ణాయపాలెం, అలాగే గారపాటి ప్రభుదాస్ గారు కృష్ణాయపాలెం, కాకర్ల సాయిబాబు గారు కృష్ణాయపాలెం, పుట్టా గణేష్ గారు కృష్ణాయపాలెం, గజ్జెవరపు సూర్యప్రకాష్ గారు కృష్ణాయపాలెం, గరికపాటి రవిదేశి గారు కృష్ణాయపాలెం. వీళ్ళ వరకు వేదిక మీదకి ఇటు పక్కకు వచ్చి నుంచోవాలండి. వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగిపోండి దయచేసి. అక్కడ చెక్కు తీసుకున్న వాళ్ళు అటు పక్క నుంచి దిగండి. అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీమతి పి దాత్రిరెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ ఏలూరు. ఏమండి అందరూ కూడా కిందకు వచ్చేయండి. చెక్కు తీసుకున్న వాళ్ళకి కిందకు వచ్చేయండి రైతులు. అలాగే వెస్ట్ గోదావరి వారు ముందుకు వెళ్ళండి. సార్ బాబు అటు తప్పుకోండి. ఇక్కడ వెస్ట్ గోదావరి రెడ్డి ప్రసాద్ గారు కృష్ణాయపాలెం, అలాగే విజయరామరాజు గారు జున్నూరు గ్రామం, అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రోగ్రామ్కి వచ్చిన మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ గారికి, ఎంపీ గారికి, మన ఏలూరు జిల్లా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ అందరికీ, జెడ్పీ చైర్పర్సన్ గారికి, వేదిక పైన ఉన్న అతిథులకి, అందరికంటే ముఖ్యంగా ఇక్కడ వెస్ట్ గోదావరి మరియు ఏలూరు నుంచి వచ్చిన మన రైతులకి అందరికీ నమస్కారం. ఇంత మంచి కార్యక్రమాన్ని మన ఏలూరు జిల్లా నుంచి స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికోసం ప్రభుత్వానికి మా ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాము. అలానే ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడం కోసం ఇక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, అలాగే సిఆర్ రెడ్డి మేనేజ్మెంట్ వాళ్ళకి థ్యాంక్ యూ. దీంతో ఈ కార్యక్రమం క్లోజ్ చేస్తున్నాము. థ్యాంక్స్. తర్వాత లంచ్ ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళాలని అందరూ కూడా ఈ రైట్ సైడ్ డోర్స్ ఓపెన్ చేస్తారు, అటు నుంచి లంచ్ ప్యాకెట్స్ తీసుకువెళ్ళాలి. అలాగే గౌరవ శాసనసభ్యులందరికీ కూడా రెవెన్యూ గెస్ట్ హౌస్ లో లంచ్ ఏర్పాటు చేయడం అయింది. మారంపూడి శ్రీనివాస్ గారు, చింతలపూడి. ఏమండి మిగతా వాళ్ళందరూ కూడా పక్క తప్పుకుంటే గౌరవ మంత్రివర్యులు ప్రెస్ మీట్ కూర్చుంటారు ఇక్కడ. దయచేసి మినిస్టర్ గారి దగ్గరికి ఎవరు కూడా తోసుకొని రావద్దండి. ఎవరు కూడా ఏమండి ఎవరు కూడా ఎదురు రావద్దండి. మళ్ళీ అందరూ వచ్చేయండి సార్ యువతలకి, అందరూ వచ్చేయండి సార్ యువతలకి. దయచేసి అందరూ కూడా యువతలకు వచ్చేయండి. దయచేసి అందరూ కూడా యువతలకు వచ్చేయండి. ఫోటో తీస్తాను సార్తో. ఉండు ఫోటో తీ నాదు అన్న ఒకసారి ఉన్నాను అన్న ఒక ఫోటో తీస్తా సార్. నువ్వు ఉంటావు కదా అన్న ఒకసారి